హలో ఎవ్రీవన్ అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామందికి చిన్నవారు లేదు, పెద్దవారు లేదు అందరికీ కూడా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే వైట్ హెయిర్ అంటే తెల్ల జుట్టు అనేది వయసుతో సంబంధం లేకుండా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఈ వైట్ హెయిర్‌ని కవర్ చేయడానికి మనం బ్యూటీ పార్లర్‌లోనే హెన్నా గానీ, హెయిర్ కలర్స్ ఇలా రకరకాల కెమికల్స్ ఉండేవి వాడేసి మన హెయిర్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటామండి. ఇంట్లోనే ఉండే వాడితోటి రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా వైట్ హెయిర్‌ని మళ్ళీ నార్మల్ హెయిర్‌లోకి మార్చడానికి ఒక చిన్న చిట్కానైతే షేర్ చేయబోతున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే. దీనికోసము ఒక ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని, స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇందులో 1:30 లేదంటే 2 స్పూన్ల వరకు కూడా ఆవాలను వేసుకొని, ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా చక్కగా ఇందులో వేసేసుకోండి. కరివేపాకు అనేది మన హెయిర్‌ని చాలా నల్లగా, దృఢంగా, ఒత్తుగా పెంచి వైట్ హెయిర్‌ని తగ్గించడానికి అలాగే హెయిర్‌ని దృఢంగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనం ఆవాలనేవి కూడాను చాలా చాలా బాగా వైట్ హెయిర్‌ని కవర్ చేసి వైట్ హెయిర్ రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మీరు కావాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా దీన్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి. మనకు సంవత్సరం అయినా కూడా ఈ పౌడర్ అనేది పాడవదు. ఇలా లో ఫ్లేమ్‌లోనే మొత్తం కూడాను మనం వేసిన ఆవాలని పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోయినంత వరకు కూడా ఈ విధంగా వేపుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు నల్లగా వేపేసుకోవచ్చు. పెనం కూడా మనకి ఏమి అంటికిపోదండి. దీన్ని క్లీన్ చేసుకునే పని కూడా ఏమీ ఉండదు. ఇలా పూర్తిగా కరివేపాకు, ఆవాలు పూర్తిగా ఇలా నల్లగా అయిన తర్వాత ఒకసారి వీడియోలో మీకైతే చూడండి. ఇలా మనం చెదపగానే మొత్తం పౌడర్ అయిపోవాలన్నమాట. కరివేపాకును, ఆవాలును ఇలా మనం అన్నిటిని తీసుకొని వెళ్ళి మిక్సీ జార్‌లో మిక్సీ పట్టించేసుకున్నాం అనుకోండి మనకు మెత్తగా కలర్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. నార్మల్‌గా మనం బయట కొనే కలర్‌లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్‌లోనే మనకి హెయిర్‌కి చాలా డ్యామేజ్ అయ్యి చుండ్రు వచ్చేసి జుట్టు ఊడిపోవడం, అలాగే తల మీద ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ కెమికల్స్ అనేవి ఇలా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేని హెయిర్ కలర్‌ని ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోండి. సో, మనకి ఫైనల్‌గా హెయిర్ కలర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోన మీరు హెయిర్‌కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్‌ని చక్కగా నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె గాని ఇందులోనే వేసేసుకొని కొంచెం కొంచెం ఈ పౌడర్ మీ హెయిర్‌ని బట్టి ఎంత కావాలో అంత తీసుకోండి. మిగతాది స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకోండి. దీన్ని మీరు హెయిర్ కలర్‌ని ఎలా అయితే అప్లై చేస్తారో అలానే అప్లై చేసేయండి. బయట కొనే కెమికల్స్ కంటే దీన్ని చేతి మీద చక్కగా అప్లై చేసుకొని ఎక్కడెక్కడైతే మీకు తలలోన వైట్ జుట్టు అనేది ఉందో దాని మీద ఇలా అప్లై చేసేసుకున్నారనుకోండి ఎటువంటి కలర్స్ కూడాను మీరు వాడవలసిన అవసరం లేదు. సో, మీరు ఇలా అప్లై చేసేసుకొని చక్కగా తలస్నానం చేసేసుకోవచ్చు. లేదంటే అలా డైరెక్ట్‌గా వదిలేసుకోవచ్చండి. హెయిర్ కలర్ ప్లేస్‌లో దీన్ని గనక మీరు అప్లై చేశారంటే వైట్ హెయిర్ అనేది తగ్గిపోతుంది. ఎటువంటి కెమికల్స్ ఉండే కలర్స్ గానీ, హెన్నాలు గానీ వాడవలసిన అవసరం లేదు. వైట్ హెయిర్‌కి గుడ్ బై చెప్పేయాలంటే ఇదొక మంచి బెస్ట్ వే అండి. ఒకసారి నా చేతులకు కూడా నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మనకు వాటర్ తగిలినా కూడా ఇది అస్సలు పోదనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఒకసారి వాష్ చేసి కూడా చూపిస్తానండి. సో, నాకు ఎటువంటి వైట్ హెయిర్ అనేది లేదండి. అందువల్ల నేను తలకు అప్లై చేసుకోలేదు. అందువల్లే నేను హ్యాండ్‌కి రాసి చూపిస్తున్నాను. చూసారు కదా! వాటర్‌లో కూడా మనకి ఎక్కడ కూడా ఈ కలర్ పోలేదండి. ఎటువంటి కెమికల్స్ లేని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెయిర్ కలర్‌ని తయారు చేసుకోవాలంటే జస్ట్ కేవలం 2 నిమిషాల్లో తయారు చేసేసుకొని మీ వైట్ హెయిర్‌కి గుడ్ బై చెప్పి మీ హెయిర్ గ్రోత్‌ని చక్కగా పెంచండి. సో, ఇలా మీ వైట్ హెయిర్ అనేది ఇలా నల్లగా మారిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.